ఎవ్రీవన్, వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ తెలుగు యూట్యూబ్ ఛానల్. కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, శ్రీహరి హితబోధ. ఈ విధంగా అత్రి మహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదంను తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను. ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకమును తిరిగి తిరిగి అన్ని లోకములోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత రక్షింపుము. నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చెయ్యదలిచిన నేను బ్రాహ్మణునను కాను. ముక్కోపి అయి మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతురు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తుని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీవా కారణంగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమ పాదంతో తన్నితివి. అతన్ని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి చూసి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చెయ్యదగినదే కదా. జలపానమునొచ్చిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కాని నిన్నవమానించుటకు చెయ్యలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయజూసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవిత్తును. అదెటులా అనగా, నీ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తం సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదను. మరికొంత కాలంనకు దేవదానవులు క్షీరసాగరమున మదించుటకు మందర పర్వతమును కవ్వంగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మొయ్యుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షించును. బలిచే స్వర్గము నుండి ప్రాలద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణను జంపి లోకోపకారం చెయ్యుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడుగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడునను విప్రుని ఇంట కలికి అను పేరున జన్మించి
అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరను మట్టుబెట్టుతును. నీవు అంబరీషునకు శాపరూపంననిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం. 26వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోకు చాలా లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను.